మమ్మీ ఏం చేస్తున్నావు? ఇవో అట్లు ఏంటంటే తెలంగాణ సైడు అట్లు ఎట్లా వస్తున్నాం బియ్యం పిండితోటి రేషన్ బియ్యం పట్టించుకుంటాం కదా, ఇంట్లో పిండి ఉంటుంది కదా, అప్పటికప్పుడు జీలకర్ర వేసి ఉప్పేసి ఇట్లా కలిపేసుకొని ఇంకో ఇట్లా ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి మనం ఇట్లా పోసేసుకుంటాం. చూడు ఎట్లా వస్తాం బియ్యం పిండితోటి అట్లు. ఇక ఇది వెనకట మాడల ఇక అప్పటి నుంచి మా బాపమ్మ నుంచి మా అమ్మమ్మ అయినా బాపమ్మనైనా ఇవి అప్పటికప్పుడే రెడీమేడ్ చేసేస్తారు. మనకు ఏంటంటే పిండిలు నానబెట్టి ఇవన్నీ ఏం చేయకపోదురు, ఇట్లా అట్లా పోషిస్తారు మంచిగా. ఇట్లా ఎంత తింటే అంత పోషిస్తారు. ఇక కర్రీస్ అయితే ఇంట్లో ఉంటే కర్రీస్ తోటి చట్నీలు ఇక పెరుగు వీటిలా పెరుగు కూడా కట్టించుకుంటుంటుంది, అంత బాగుంటుంది. పెరుగు తాలు పెట్టుకొని ఇవి అట్లన్నది పోసిన కొద్దీ అంటించుకొని తింటుంది, అంత బాగుంటుండే. ఇప్పుడైతే ఆవిరి కుడికినట్టు ఉడుకుతాయి. ఇక మనకి ఏంటంటే ఈ అట్టు అన్నది ఇట్లా బోల్ వేయాలి. ఈ అట్టుకు ఇది పెట్టాలి ఇట్లా బోల్ వేసుడు. పొయ్యి మీద పొయ్యి అలుపుకొని బొట్లు పెట్టుకొని మంచిగా. ఇక ఎంత అంటే కట్టెల పొయ్యి మీద పాతకాలం అంట, పాతకాలం టిఫిన్ టిఫిన్ చిన్నప్పుడు అయితే రెగ్యులర్ ఎక్కువ వేసుకునే టిఫిన్ అట్లు, తెలంగాణ అట్లు బాగా పోసుకుందాము. బాగా పోసుకుందాం. నువ్వైతే పోషిస్తుంది ఇక పాలు చూపెట్టాలకు ఇట్లా పాలు పొయ్యి మీద పోసుకుందాము. ఇట్లా పాలు ఇంట్లో బర్రె ఉంటుండే పాలు ఇట్లా స్పూన్ వేయండి, స్పూన్ వేస్తే లోపలికి వెళ్ళిపోతాయి, లోపలికి వెళ్ళిపోతుంది స్పూన్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఫ్రైడే ఈరోజు ఫ్రైడే బ్రేక్ఫాస్ట్ ఇది. అంతే ఇప్పుడు వేరే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా పోసుకొని ఇట్లా మంచిగా చిందురు. ఇక చూడండి కొద్దిగా ఆయిల్ వేసి ఇట్లా అంటుకోకుండా ఇట్లా ఆయిల్ వేయండి, ఇట్లా ఒక్కొక్క కలుపుకుంటు బాగా కాకుండా. ఈ పాతకాలం వంట, పాతకాలం టిఫిన్, పాతకాలం టిఫిన్. ఇక ఏంటంటే అప్పటోళ్ళు ఇవన్నీ నానబెట్టుడు, ఇక ఇడ్లీలు దోశలు ఇవన్నీ ఏమి ఉండకపోవు. ఇక అప్పటికప్పుడు ఇట్లా పోసుకుంటూ ఇచ్చిన కొద్ది మంచిగా తిండు, ఎంత బాగుంది, మస్తు కమ్మ ఉంటాయి, కమ్మ ఉంటాయి. ఇక మంచిగా ఉంటాయి. ఇట్లా ఉప్పేసి ఇట్లా వేస్తే పిల్లలకు గుడక సప్పగా మంచిగా తిండు. ఎందుకంటే పిల్లలు చేతిలో పట్టుకొని ఇక అదైతే వాళ్ళకు ఫుడ్ అయిపోతుండే. ఇంత బియ్య పిండి, ఇంత జీలకర్ర, ఇంత ఉప్పు గంటే వాటిలో పోసి కలిపేసి ఇట్లా ఇట్లా ఈ రకంగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని వేసుకోవాలి. చాయ్ పెట్టుకొని దోశలు పోసుకొని కట్టెల పొయ్యి ముందట కూర్చొని అప్పుడు చలికాలం ఇట్లా ఎంజాయ్ చేద్దాము. కట్టెల పొయ్యి దగ్గర ఇట్లా ఇచ్చగుంటది. డాడీ నువ్వు పాతకాలం అంటలే సూపరు, అట్లా ముచ్చట్లు కూడా పెట్టుకుంటా తిన్ను. ఇగో నాకు ఆల్రెడీ 2 పోసిచ్చింది, ఇంకా పోస్తున్నా. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది.